ఎవరో ఇబ్బందులు చిక్కుకున్నారు. త్వరగా రా, వెళ్ళి చూద్దాం. వాళ్ళని వదలమంటున్నాడుగా. వీళ్ళను కిడ్నాప్ చేశాం. ఎంత ధైర్యం ఉంటే మీరు కిడ్నాప్ చేస్తారు? అరే హనీ అన్నయ్య, మేము కిడ్నాప్ అయినట్టు గేమ్ ఆడుకుంటున్నాం. ఏంటి, ఇది కూడా ఒక గేమా? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అది స్కూల్లోనే. అరే బన్నీ, స్కూల్లో కిడ్నాప్ చేయడం నేర్పిస్తారా? నన్నెందుకు కొడుతున్నావు? ఛాంపియన్షిప్ రేపే కదా. నువ్వు రింగులో పోటీ పడలేని దోమకి నిన్ను ఎలా చేస్తానో చూడు. ఎంత ధైర్యం ఉంటే మీరు కిడ్నాప్ చేస్తారు? ఎందుకు బాబీ ఇలా గొడవ చేస్తున్నాడు? ఇది అసలేమీ బాగోలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఆపు, ఏం చేస్తున్నావు? ఒక్క దెబ్బకి రెండు పెట్లు అంటుంటారు కదా, అదే ఇది. ఎనీ డౌట్? ఆపండి, ఇద్దరు రోడ్లో రౌడీసం చేస్తున్నారు. లేదు లేదు, ఇది అలా కాదు. వీడు ఛాంపియన్షిప్ లో గెలవడానికి నా పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తాడు. బుద్ధి లేని దద్దమ్మా, మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే నీకు ఫోన్ చేసి బెదిరించేవాని కదా. నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు. నీ పిల్లలు నీకు కావాలంటే ఈ పోటీలో నువ్వు ఓడిపోవాలి. ఈ విధంగా బెదిరించిన హెచ్చరికలు ఏమైనా వచ్చాయా మీకు? నేనేం చేస్తానో చూడు. ఏం చేస్తున్నారు? కాపాడండి, కాపాడండి. మర్యాదగా నిజం చెప్పు, నా పిల్లలు ఎక్కడా? నాకేమీ తెలీదు, నేనేమీ చెయ్యలేదు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. నాకు తెలీదు నీ పిల్లలు ఎక్కడున్నారు. మాకేమీ తెలీదు, దయచేసి ఎవరైనా కాపాడండి. నేనేం చేశాను? నీకెంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటావు? నేను పిల్లల్ని కిడ్నాప్ చేసిన విషయం నాకే తెలియకుండా పోయింది ఏంటి? అయితే నువ్వేనా నా పిల్లల్ని కిడ్నాప్ చేసింది? ఒట్టేసి చెప్తున్నా, నేను కాదు. మరైతే నువ్వేనా? నేనందరికీ బంధువుని, దయచేసి నన్ను వదిలిపెట్టండి. చాలు చాలు పాపు, దగ్గరికి రా. ముందు వాడు పూర్తిగా ఏం చెప్తాడో దాన్ని విను. నిజమేంటో తెలుసుకోకుండానే వాడి ముక్కు నీకెందుకని పచ్చడి చేస్తున్నావు? నా హస్బెండ్ ఒక పెద్ద బాక్సర్, తెలుసా మీకు? బాక్సరే, నేను ఒప్పుకుంటాను. తలకాయ ఉందిగా, తలకాయ ఉంటే మరి మెదడు కూడా ఉండాలిగా. ఆ మెదడుతో ఆలోచించండి, వీడు ఎందుకని మీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలి? మీ పిల్లలు ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. తోతారాం మీ పిల్లల్ని తీసుకెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తోతారామా? తోతారాం ఎందుకని కిడ్నాప్ చేస్తాడు? హాయ్ నాన్న, హాయ్. తోతారాం, మర్యాదగా నా పిల్లల్ని వదిలిపెట్టు, లేకపోతే నేను చంపేస్తాను. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, లేదంటే జైలు కూర తినాల్సిందే జీవితాంతం. అర్థమైందా? అలా చేయాలి. ఆయన ఒక బాక్సర్, తెలుసా? నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోతే తర్వాత గంజే కదా తాగాల్సింది. నేను తీసిస్తా. ఓయ్ బాబు, సబ్బు ఎక్కడుంది? ఎక్కడా లేదే. అమ్మా, చాక్లెట్ కనిపించడం లేదు. ఎవరో దొంగలించినట్టు నాకు అనిపిస్తోంది. దొంగతనమా? అది కూడా ఇక్కడ.
నమస్తే అన్నయ్య. ఏమైందేంటి? నీకెంత ధైర్యం ఉంటే నా సూపర్ మార్కెట్ లోనే నువ్వు దొంగతనం చేస్తావు? ఎవరు, నేనా? అవును, నిన్ను నేను ఊరికినే వదిలిపెట్టినా. అరే ఎవరైనా కాపాడండి. రే బుడంకాయ ఆగు. రే పరిగెత్తద్దు, ఆగరా, ఆగబట్టున్నానా? అయ్యో, అంగమ్మా. అన్నయ్య నిజమే చెప్తున్నా, నేను దొంగతనం చేయలేదు. మరి ఎందుకురా సూపర్ మార్కెట్ లో ఉన్న వస్తువులన్నీ కనబడకుండా పోతాయి? ఆగరా. అరే అన్నయ్య ఇటు రండి, వీడే దొంగ, పట్టుకోండి. ఇదిగో చూడు బాబు, నేను తోతారాం కలిసి ఈ కొట్టు ఓపెన్ చేశాం. నా కొట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను బుడంకాయ? నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి, ప్రామిస్. ఇది ఆయిల్ నాకు తెలుసు, తలకి రాసు కావాలని నాకు తెలుసు, కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా రాసుకోరు. ఏమిటి నీకు అర్థమయ్యిందా? ఇప్పటికైనా నిజం చెప్పరా. నువ్వు ఎలా రా? నిన్ను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒక క్వశ్చన్ నువ్వు బయటికి లాగు, మిగతాది నేను ఆ జాగ్రత్త, నెమ్మదిగా. అయినా ఇలాంటి మతిలేని పనులు ఎలా చేయగలిగారు? అరే అన్నయ్య, ఇక్కడ వేరే ఏదో సమస్య అనుకుంటాను. ఈ రోజు మా ఆయన బర్త్డే. మీ అందరితో పాటు కేక్ కట్ చేద్దామని అనుకున్నాను. కేక్ కేక్ కేక్. నేను ఇప్పుడు క్యాండిల్ వెలిగిస్తాను. వద్దు. నేను ఎంత కష్టపడి చేశానో తెలుసా? ఈ కేకు కట్ చేయడం కూడా చేసావు. మా హస్బెండ్ బాక్సర్, తెలుసా నీకు? బాక్సర్. ఏంట్రా పని చేయమంటావా? సారీ, మీరు క్యాండిల్ వెలిగిస్తున్నారు కదా, అందుకే భయంతో అలా దూకాను. క్యాండిల్నే కదా వెలిగించాను, మిస్సల్నేం కాదు కదా. అరే మిసైల్ కంటే ప్రమాదకరం, గ్యాస్ పైపు విరిగిపోయింది. సారీ. ఏంటి ఏమంటున్నారు? ఇదంతా ఎలా జరిగింది? నేను చెట్టు పెట్టడానికి ఇక్కడ ఒక పెద్ద గొయ్యని తవ్వాను. ఒక చిన్న చెట్టు కోసం ఎందుకయ్యా ఇంత పెద్ద గొయ్య? ఎందుకంటే నేను పెట్టాలనుకున్నది చాలా పెద్ద చెట్టు. నీ ఇక్కడికి వచ్చేసాం. నువ్వేం మాట్లాడుతావు అర్థమవుతుందా? వాడి సహాయం మనకి. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మనం వచ్చిన విషయం తనకి చెప్పొద్దు. ఈ హనీ గురించి తెలుసు కదా, తర్వాత సూపర్ మార్కెట్ అస్సలు ఉండదు. మాట్లాడకుండా ముందు పనేంటో చెప్పండి. సూపర్ మార్కెట్ లో చాలా వస్తువులు కనబడకుండా పోతున్నాయి. అది కనిపెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ మాకేమీ తెలియడం లేదు. అలా ఎలా జరుగుతుంది? మీ సూపర్ మార్కెట్ లో సీసీటీవీ కెమెరా ఉంది కదా. అది చూసినా కూడా మాకు ఎవరూ తెలియట్లేదు. ఏమంటున్నారు? రండి వెళ్ళి చూద్దాం. పదండి. రండి వెళదాం. అరే బన్నీ అటు చూడు, అది నేనే కదా, చాలా handsome గా ఉన్నాను. దొంగ ఎవరో పట్టుకోండి. ఎనీ డౌట్స్? కానీ దొంగ ఎవరు? నా బుర్ర వేడెక్కిపోతోంది. కాస్త ఐస్ తీసి పెట్టుకో, చల్లగా అయిపోతుంది. అరే అన్నయ్య, వాడు మళ్ళీ మొదలు పెట్టాడు. మాట్లాడకుండా వచ్చిన పని చూస్తారా? పదండి, ఆ బండోడే దొంగ. పద వెళ్ళి అయితే వాడిని పట్టేసుకుందాం. అని ముందు వాడిని దొంగతనం చేయనివ్వు. వాడేమీ తీయడం లేదు, కానీ అన్ని వస్తువులు కనిపించకుండా పోతున్నాయేంటి? రండి చెప్తాను. ఏంటి? ఏం లేదు, మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని మాకు తిరిగి ఇచ్చేయండి. నన్ను చూస్తే దొంగలా కనిపిస్తున్నా? చూడండి, నా చేతిలో ఏమీ లేదు. కానీ ఇక్కడుంది కదా. డూప్లికేట్ కడుపు కాదు, ఇది బ్యాగు. సీసీటీవీ కెమెరాలో తన కడుపు మాత్రమే కనిపిస్తుంది. కింద నుంచి తన వస్తువులన్నింటినీ తన కడుపులో వేసేసుకుంటాడు. తనని తొందరగా పట్టుకొని మనం పోలీసులకు అప్పగించాలి. అంత ధైర్యం ఉంటే దగ్గరకు రండిరా. నువ్వు ఎక్సర్సైజ్ చేశాక చెప్పు, ఆ తర్వాత మన పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. అరే రే, వాడు కొడుతున్నాడు. యా. Hey!
ఇదిగో ఇది తోతారం స్పెషల్ పంచ్ తీసుకో. ఇదిగో దీన్ని ఉతుకు, దీన్ని కూడా కొంచెం ఉతుకు. ఇదిగో దీన్ని కూడా బాగా ఉతుకు. ఏంటి ఇన్ని షర్ట్సా? షర్ట్ మాత్రం ఒకటే, కానీ స్లీవ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఇదిగో తీసుకో. ముందు దీన్ని బాగా ఉతికివ్వు. ఇదిగో నా చొక్కా కూడా ఉతుకు. పావు ఎప్పుడు తన చొక్కాని విసిరేస్తుంది కదా. మేము విప్పిన చొక్కాని ఉతకవనే విసిరి పారేస్తాం, కానీ బట్టలు ఉతికే చాకలి ఉతుకుతాడు కదా. ఇదిగో ఈ షర్టును కూడా ఉతికివు. మీ షర్టుకున్న కాలర్ చిరిగిపోయింది. కాలర్ ఏమీ చిరిగిపోలేదు, అక్కడ కిన్స్ ఉన్నాయి గమనించు. ముందు నా పేరు జలంధర్ సికిందర్ అని తెలుసుకో, అందుకని దీనికి బాగా వెట్ క్లీనింగ్ చేసి పెట్టు. నేను ఒక చేపను కదా, అందుకని నాకు డై క్లీనింగ్ అంటే అస్సలు నచ్చదు. ఇలా చూడండి సార్, కింద విసిరేసిన 2 రూపాయలు కాయని నేను ఎప్పుడు తీయలేదు. సరైనోడు వినయ్యా నువ్వు. ఆ? బాగా చూడు, అది 2 రూపాయల కాయన్, అది కూడా తెలీదు. ఆ? దాలు రోటీ ఇవ్వవయ్యా. ఏంటి? సారీ అయ్యా, జనమందరూ చాలా పెద్ద వరుసలో నిలబడ్డారా. సరే ఏదో ఇస్తున్నారేమో అని నేను కూడా నిలబడ్డాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా, ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. హ. ఎక్కువసేపు నీళ్ళల్లో వేళ్ళుంటే వేళ్ళు కరిగిపోతాయి అనుకున్నాను. బట్టలు కూడా చిన్నదైపోతుందా? ఆ, ఆ. ఆ, ఆ, ఇక మన పని మొదలు పెడదాం. ఇంకా బట్టలు ఏమైనా మిగిలిన్నాయా? బాగా చూడు. లేదు. త్వరగా చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా. ఎప్పుడైనా ఎలకని పట్టుకున్నావా నువ్వు? పట్టుకుని చూడు, నీ ప్రతిభ ఏంటో నన్ను పట్టుకోవడంలో చూపించు. మళ్ళీ ఆ ఎలుక అన్ని బట్టల్ని కొరికేసిందా ఏంటి? అవునయ్యా, రోజు ఇదే గొడవైపోయింది. ఎన్ని రోజులు నన్ను నష్టపడను చెప్పండి. ఇలా జరిగితే నా వ్యాపారాన్ని ఎలా కొనసాగించను? ఆ ఎలుకకి నా మీద ఎందుకన్నా 3 సంవత్సరాలుగా బతకలేదు కదా, అందుకని అది బాగా ఎండిపోయి పట్టీలాగా మారిపోయింది. అలాగే అది బెడ్ కవర్ అని చెప్పారు కదా, అదేమి బెడ్ కవర్ కాదు, తిండి కవరు. మన బట్టలన్నీ లాండ్రీకే కదా వేస్తాం. వాషింగ్ మిషన్ ఎలా రిపేర్ అయింది? నీళ్ళలో మునిగిపోయింది. దాన్ని కాపాడేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోయింది. నీళ్ళలో మునిగిపోయింది ఎవరు? వాషింగ్ మిషనే. దాంట్లో ఫుల్ గా నీళ్లుంటే నేనే దాని లోపలికి దూకి దాన్ని కాపాడదామని అనుకున్నాను, కానీ దాన్ని చూస్తే అది మొత్తం పేలిపోయింది. నువ్వు ఈ ప్రపంచంలోనే చాలా వింతైన జంతువు. మీ ప్యాంటుకి 12,000 రూపాయలు. అంత కాస్ట్లీనా? నీ ప్యాంటుకి 1000 రూపాయలే. మిగతా డబ్బులు నీ ప్యాంట్ లోపల ఉన్నాయి. నీలాంటి నిజాయితీ పరుని భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడే కనిపించడు. అరే మీరేంటి సార్ నిజాయితీ గలవాడిని అంటారు? 1,00,000 రూపాయలు ఉంటే 11,000 మాత్రమే తిరిగిస్తున్నాను మీకు. అదేమీ నా డబ్బు కాదు, నా క్లబ్ది. పోతే పోయింది కానీ దాని గురించి వదిలేయండి. ఏంటి బాస్, 100 రూపాయల నోటే వస్తుందా? ఏంటి 100 రూపాయల నోట? సారీ బాస్, ఈ పెద్ద వరుస చూసి ఏటీఎం అనుకున్నాను. ఇదిగో సార్, ఏంటి ఏమైంది? ఎలుక. అరే గాడిదకి ఎలుక పుట్టింది. కంగ్రాచులేషన్స్. ఏడ్చేటప్పుడు మీరు పాలివ్వండి.
నేను ఎలుకని పట్టుకున్నాను. ఈ పిల్లి దగ్గర నుంచి ఎలుక తప్పించుకుంటుందా? ఏంటి కనిపించట్లేదు? అన్నయ్య, ఎలుకను ఎక్కడైనా చూసావా? అందుకే నేను పక్షులతో అస్సలు మాట్లాడను. వీటికి చాలా గేరెక్కువ. అరే ఏంటయ్యా ఇది? అందుకే ఇంటర్నెట్ చెప్పేదంతా నమ్మకూడదు. డైనోసార్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. గుడ్డని కత్తిరించి మిరపకాయలా ఎండబెడుతున్నావా? దీన్ని చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా? అరే ఇది నిజమైన మిరపకాయ. చూడు ఎంతో జాలీగా ఉంటుందో తెలుసా? జాలీగా ఉంటుంది. నీకు నా గురించి తెలియదు. నాకు ఎదురుగా నిలబడి ఎవడో మాట్లాడాడు తెలుసా? ఇంతకు ముందు బార్బర్ షాప్ పెట్టుకున్నాను. స్ట్రైట్ గా కట్ చేస్తే అది వంకరగా వెళ్తుంది. ఎలుకండి నేను పట్టుకున్నాను. అరే అది ప్లాస్టిక్ బకెట్ ను కూడా తినేస్తుంది. అని వెళ్ళి ఇనుప బకెట్ తీసుకురా. ఎందుకని ఇనుప బకెట్ తీసుకురామని చెప్తున్నావు? ఎలుక ఇనుపని కొరకలేదు, కానీ బకెట్ నే కొరుకుతుంది కదా. గాడిదా చెప్పండి. మిమ్మల్ని కాదులే, నిజమైన గాడిదని నేనే. మీకు చెప్పాను చూడండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఆహా, ఈయన పాడే పాట ఎంత అద్భుతంగా ఉందో. నేను పాట పాడట్లేదు, తలకి ఆ ఎలుకని ఈ రోజు నేను పట్టుకోకుండా వదిలిపెట్టను. అరే చూసారా, ఒక ఎలుకను పట్టుకుంటే ఇంకొక ఎలుక కూడా వచ్చేసింది. ఇది ఆ ఎలుకే భూమి తవ్వి అడివైపు నుంచి వచ్చేసింది. ఈ ఎలుక దేన్ని విడిచిపెట్టకుండా అన్నిటి కొరికేస్తోంది. అవును, కొరకడం తప్ప తను ఏ పని చేయదు. ఇది ఇలాగే కొరుకుతూ ఉందంటే మనం కాసేపట్లో దాన్ని పట్టుకోవచ్చు. మీరేమంటారు? చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఆలస్యం ఎందుకు, పద వెళ్దాం. ఇదిగో ఇది రెక్సిన్ పీసు. దీని ఎలుక అంత సులభంగా కొరకలేదు. ఆ ఎలుక దీన్ని కొరికేలోపు మనం దాన్ని సులభంగా పట్టుకోవచ్చు. ఆహా భలే, ఇంత కాస్ట్లీ బట్టల్ని నేను ఇంతవరకు చూడలేదు. ఈ బట్టల్ని నేను ఉతుకుతానంటే నాకంటే అదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. ఇంత ఖరీదైన బట్టలు కూడా వేసుకుంటున్నారా? ఈ ఎలుకని మేము పట్టుకున్నాం. ఇకపై మీ కస్టమర్ల బట్టలు ఏమీ కావు. ఇంతవరకు నువ్వు ఎప్పుడైనా ఎలకని వెంబడించావా? లేదు. ఎలకని తరుముతూ వెంబడించి చూడు, జాలీగా ఉంటుంది. నన్ను మాత్రం వదిలి చూడు, నేను పారిపోను. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. బట్టల్ని కొరికి ఫ్యాషన్ గా మార్చడం నా ప్యాషన్. అందుకనే కొరుకుతున్నాను. నువ్వు కూడా కొరికి చూడు.